ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఉన్న దేశం అమెరికా, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న అత్యంత ప్రాచీనమైన మతపరమైన సంస్థ క్యాథలిక్ చర్చ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక భయంకరమైన కోల్డ్ వార్ నడుస్తోంది. ఇరాన్ పైన అమెరికా చేస్తున్న యుద్ధం ఇప్పుడు ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి అండ్ పోప్ లియో 14 కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్కి వెళ్ళిపోయింది. తాను చేస్తున్న ఈ ఇరాన్ యుద్ధాన్ని దేవుడే చేయిస్తున్నాడు అని అమెరికా అంటుంటే మీ చేతులకు రక్తం అంటుకుంది, మీ ప్రార్థనలను దేవుడు వినడు అని పోప్ డైరెక్ట్ గా కౌంటర్ వేశాడు. దీనికి రెచ్చిపోయిన ట్రంప్ తన సోషల్ మీడియాలో పోప్ ని దారుణంగా తిడుతూ తనను తాను ఏకంగా యేసుక్రీస్తు స్థానంలో ఊహించుకుంటూ పెట్టిన ఒక ఏఐ ఫోటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంటలు రేపుతోంది. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. అసలు జనవరిలో పెంటగాన్లో ఏం జరిగింది? ట్రంప్ పెట్టిన ఆ ట్వీట్లో ఏముంది? ఈ గొడవ భవిష్యత్తులో దేనికి దారి తీయబోతుంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా మనకందరికీ అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. అసలు ఈ గొడవ ఎప్పుడు మొదలైందో తెలుసా? ఇస్లామాబాద్ చర్చలు ఫెయిల్ అవ్వకముందే జనవరి నెలలో అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్లో ఒక సీక్రెట్ మీటింగ్ జరిగింది. అమెరికా అండర్ సెక్రటరీ ఎల్ బ్రిడ్జ్ కోల్బీ పోప్ యొక్క పర్సనల్ అంబాసిడర్ అయిన కార్డినల్ క్రిస్టోఫ్ పియరీని పిలిపించి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ చాలా సింపుల్. అమెరికా హ్యాస్ ద మిలిటరీ పవర్ టు డూ వాట్ ఎవర్ ఇట్ వాంట్స్. ద క్యాథలిక్ చర్చ్ బెటర్ టేక్ అవర్ సైడ్. అంటే అమెరికా దగ్గర మిలిటరీ పవర్ ఉంది, మేమేమైనా చేయగలం, కాబట్టి క్యాథలిక్ చర్చ్ మా వైపు ఉంటేనే మీకు మంచిది అని బెదిరించారు. అమెరికా జనాభా కంటే క్యాథలిక్ చర్చ్ జనాభా 4 రెట్లు ఎక్కువ, చైనా జనాభా కంటే ఎక్కువ. అలాంటి సంస్థను మా దారిలోకి రండి లేదా పక్కకు తప్పుకోండి అని అమెరికా చెప్పడం అంటే నైతిక విలువల కంటే మా మిలిటరీ పవరే గొప్పది అని అమెరికా అహంకారం చూపించిందన్నమాట. అయితే దీనికి పోప్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? సరే అని తలవపలేదు. దానికి నిరసనగా తాను అమెరికాలో చేయాల్సిన పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నాడు. అక్కడి నుండే అసలు యుద్ధం మొదలైంది. ఇరాన్ మీద అమెరికా దిగ్బంధం స్టార్ట్ చేసింది. ట్రంప్ తన సోషల్ మీడియాలో ఈ రాత్రికి ఒక నాగరికత మొత్తం అంతం కాబోతుంది అని భయంకరమైన పోస్ట్ పెట్టాడు. దీన్ని కవర్ చేయడానికి అమెరికా ఈ యుద్ధానికి క్రైస్తవ మతం రంగు పూసింది. మార్చి 26న పెంటగాన్లో జరిగిన క్రిస్టియన్ ప్రార్థనలో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఒక ప్రార్థన చేశాడు. శత్రువుల మీద మనం వేసే ప్రతి బుల్లెట్ గురి తప్పకూడదు, వాళ్లకు దయచూపకుండా అత్యంత క్రూరంగా అంతం చేయాలి, వాళ్ళ ఆత్మలు నరకానికి పోవాలి అని దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ తర్వాత సరిగ్గా 3 రోజుల తర్వాత పామ్ సండే మట్టలాదివారం రోజున సెయింట్ పీటర్స్ స్క్వేర్లో పోప్ 14 దీనికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. యుద్ధాలు చేసేవారి ప్రార్థనలను దేవుడు వినడు, మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా నేను వినను, ఎందుకంటే మీ చేతులకు రక్తం అంటుంది అని డైరెక్ట్గా అమెరికాను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. దేవుని పేరు వాడుకుని ఈ మారణ హోమాన్ని సమర్థించుకోవటం సర్వశక్తిమంతులమనే భ్రమ అని పోప్ హెచ్చరించాడు. డెల్యూషన్ ఆఫ్ ఓమ్ని పొటెన్స్ అన్నాడు. ఆ తర్వాత పోప్ మాటలతో ట్రంప్ ఈగో బాగా హట్ అయింది. ఏప్రిల్ 13 సోమవారం రోజున తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో పోప్ మీద ఒక పవర్ఫుల్ పోస్ట్ పెట్టాడు. ఆ ట్వీట్లోని ముఖ్యమైన పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. పోప్ లియో ఈజ్ వీక్ ఆన్ క్రైమ్ అండ్ టెరిబుల్ ఫర్ ఫారిన్ పాలసీ. పోప్ లియోకి ఫారిన్ పాలసీ గురించి ఏం తెలియదు, ఆయన చాలా వీక్, బలహీనుడు. రెండవదిగా, ఐ డోంట్ వాంట్ ఏ పోప్ హూ థింక్స్ ఇట్స్ ఓకే ఫర్ ఇరాన్ టు హ్యావ్ ఏ న్యూక్లియర్ వెపన్. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉంటే నాకేం పర్లేదు అనుకునే పోప్ నాకు అవసరం లేదు. మూడవదిగా, ఇఫ్ ఐ వాజంట్ ఇన్ ద వైట్ హౌస్ లియో వుడెంట్ బి ఇన్ ద వాటికన్. నేను గనక వైట్ హౌస్ లో లేకపోతే ఈరోజు పోప్ లియో అని పిలువబడుతున్న అతను వాటికన్ లో పోప్ అయ్యేవాడు కాదు అని ట్రంప్ అంటున్నాడు. లియో షుడ్ గెట్ హిజ్ యాక్ట్ టుగెదర్ యాజ్ పోప్, యూజ్ కామన్ సెన్స్ అండ్ ఫోకస్ ఆన్ బీయింగ్ ఏ గ్రేట్ పోప్, నాట్ ఏ పొలిటీషియన్. రాజకీయ నాయకుల్లా మాట్లాడడం మానేసి కొంచెం కామన్ సెన్స్ వాడి మంచి పోప్ లాగా ఉంటే మంచిది అని ట్రంప్ అంటున్నాడు పోప్ గురించి. మీరిక్కడ ఒక లాజిక్ గమనించాలి. పోప్ లియో 14 చరిత్రలోనే మొట్టమొదటి అమెరికన్ పోప్. ట్రంప్ పవర్లో ఉన్నాడు కాబట్టే అమెరికా ఇమేజ్ను చూసి వాటికన్ ఆయన్ని పోప్గా చేసింది అని, నేను భిక్ష వేస్తేనే నువ్వు పోప్ అయ్యావు అన్న రేంజ్లో ట్రంప్ పబ్లిక్గా అవమానించాడు. ఇదంతా జరుగుతూ ఉంది. అయితే ట్వీట్తో ఆగితే ఆయన ట్రంప్ ఎందుకు అవుతాడు? ఆ ట్వీట్ తర్వాత ట్రంప్ పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ ని వాటికన్ని షేక్ చేస్తోంది. ట్రంప్ ఒక ఏఐ జనరేటెడ్ పోస్టర్ ను షేర్ చేశాడు. ఆ ఫోటోని జాగ్రత్తగా గమనించండి. ఇందులో ట్రంప్ యేసుక్రీస్తు లాగా లేదా పోప్ లాగా ఒక తెల్లటి వస్త్రం, దానిపైన ఎర్రటి శాలువా వేసుకుని ఉన్నాడు. ఆయన తన కుడి చేతితో బెడ్ మీద చావు బ్రతుకుల్లో ఉన్న ఒక పేషెంట్ తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేతిలో నుండి ఒక గ్లోయింగ్ లైట్ ఆ పేషెంట్ మీద పడుతోంది. వెనుక ఆకాశంలో దేవుని మహిమను సూచించేలా కాంతి, అలాగే మిలిటరీ జెట్స్, కింద సైనికులు భక్తిగా ఆయన వైపే చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా బైబిల్లో యేసుక్రీస్తు చనిపోయిన లాజరును బ్రతికించిన అద్భుతాన్ని సూచిస్తూ, ఇది ఖచ్చితంగా దేవుని మహిమ నాలో ఉంది, నేనే రక్షకుణ్ణి అని చూపిస్తుంది. ట్రంప్ కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నట్లున్నాడు.
నేనే రక్షకుణ్ణి, నేనే అమెరికాను బ్రతికిస్తున్నాను, దేవుని ఆశీర్వాదం నా మీద, నా మిలిటరీ మీదే ఉంది, పోప్ మీద కాదు, నేను దేవుని ప్రతినిధిని అనే మెసేజ్ ని ఈ ఫోటో ద్వారా ఇస్తున్నాడు. రాజకీయం కోసం తనను తాను దేవునితో లేదా మత గురువుతో పోల్చుకోవడం అనేది ఆత్మీయంగా చాలా ప్రమాదకరమైన విషయం. అమెరికా మిలిటరీ పవర్తో కాథలిక్ చర్చిని బెదిరిస్తోంది కదా, కానీ చరిత్ర ఏం చెప్తుందో తెలుసా? 2003లో అప్పటి ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఇరాక్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పటి పోప్ జాన్ పాల్ II ఒక స్పెషల్ మెసెంజర్ని పంపి యుద్ధం వద్దు అని ఆపడానికి ట్రై చేశాడు. కానీ జార్జ్ బుష్ వినకుండా మిలిటరీ బలగంతో వెళ్ళిపోయాడు. రిజల్ట్ ఏమైంది? ఆ యుద్ధం 20 ఏళ్ల పాటు సాగి అమెరికాకి ఘోరమైన పరాజయాన్ని మిగిల్చింది. అలాగే ఇక్కడ మనం మర్చిపోకూడని ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. ఒకప్పుడు ఇదే డొనాల్డ్ ట్రంప్ పోప్ గురించి ఏమన్నాడో తెలుసా? పోప్ గారు ప్రపంచ శాంతికి ప్రతీక, ఆయన ప్రార్థనలు మనకు ఎప్పుడూ కావాలి అని గతంలో ఎన్నోసార్లు పొగిడాడు. కానీ ఎప్పుడైతే పోప్ లియో ఇరాన్ యుద్ధాన్ని ఆపమని చెప్పారో సడన్ గా ట్రంప్ కి ఆయన శత్రువులా కనిపించాడు. శాంతి కోసం ప్రార్థించాల్సిన పోప్ కి అమెరికా పెంటగాన్ ఇచ్చిన ఆర్డర్ ఏంటి? మా మిలిటరీ చేసే యుద్ధానికి సపోర్ట్ చేయండి అని. అంటే అగ్రరాజ్యాల పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, నువ్వు మాకు వంతు పాడితే నువ్వు పీస్ మేకర్వి, శాంతి దూతవి, మా మిలిటరీని ప్రశ్నిస్తే నువ్వు నేరస్తుల పక్షాన ఉన్న వీక్ మనిషివి, బలహీనుడివి అని బ్రాండ్ వేస్తారు. నాకు అధికారం ఉంది కాబట్టి ఎవరైనా సరే నా మాట వినాల్సిందే అనే ట్రంప్ అహంకారం బైబిల్ ప్రవచనాల వైపు మనల్ని నడిపిస్తోంది. ఈ గొడవను మనం ఆత్మీయ కోణంలో చూడాలి. అంత్య దినాల్లో రాజకీయ నాయకులు మతాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని యుద్ధాలు చేస్తారు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో రాబోయే క్రీస్తు విరోధి గురించి ఏం రాయబడిందో తెలుసా? అతడు దేవుడు అనబడిన దాని అంతటి మీదను, పూజింపబడు దాని అంతటి మీదను తన్ను తాను హెచ్చించుకొనును. ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ట్రంప్ దేవుడని నేను అనట్లేదు, ట్రంప్ క్రీస్తు విరోధి అని కూడా నేను చెప్పట్లేదు. కానీ నేనే రక్షకుడిని అని ఫీల్ అవుతూ తనను తాను యేసుక్రీస్తు స్థానంలో ఊహించుకుని యుద్ధాన్ని పవిత్రంగా మార్చే ఈ మైండ్ సెట్ అనేది రాబోయే క్రీస్తు విరోధి విధానాలకు ఒక క్లియర్ ట్రైలర్ లాంటిది. ఒకవైపు ఆయిల్ ధరలు బ్యారెల్కి $100 దాటాయి. ఇరాన్ దిగ్బంధం కొనసాగుతోంది. ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధం యొక్క అంచున ఉంది. ఇదండి అమెరికాకి పోప్కి మధ్య జరుగుతున్న అసలు యుద్ధం. ఒక నాయకుడు దేశాన్ని కాపాడడం తప్పు కాదు, కానీ దేవుని పేరు వాడుకుని నేనే దేవుణ్ణి అనుకునే రేంజ్కి వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా వినాశనానికే దారితీస్తుంది. బైబిల్ పండితులు ఏమంటారంటే అంత్య దినాల్లో అమెరికా నాశనం అవుతుంది అని. ఈ విషయంలో పోప్ ఇచ్చిన కౌంటర్కి నెటిజన్ల నుండి ఫుల్ సపోర్ట్ వస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? మతాన్ని మిలిటరీని కలిపి ట్రంప్ ఆడుతున్న ఈ గేమ్ కరెక్టే అంటారా? ట్రంప్ ఏదో రక్షకుడిలా ఆ ఏఐ ఫోటోని పెట్టడం మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆలోచనలను, మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని మనం బైబిల్ భూతద్దంలో చూడాల్సిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఈ విషయాలు మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇప్పటి వరకు మీరు మన రక్షకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన రక్షకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్లోకి డైరెక్ట్గా చేరుతుంది. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామనునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే, మేఘమామనునై వచ్చు